పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఉపాధి అవకాశాల కోసం పట్టణాలకు వెళ్తే పట్టణాలు విస్తరణ చెందుతాయి. పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి యువత ఉన్నత ఉద్యోగాల కోసం అని చెప్పేసి నగరాలకి చేరినప్పుడు అక్కడ జనాభా సంఖ్య పెరుగుతుంటుంది. ఇది సహజ ఫినామినా. అలా కాకుండా కృత్రిమ ఆలోచనలు చేసినప్పుడు కృత్రిమ విచిత్ర పరిస్థితులు తలెత్తుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నగరాన్ని సృష్టించి ఈ జనమందరూ అక్కడికి వచ్చేస్తారు, వచ్చేయాలి అంటే వర్కౌట్ కాదు. ఆ చుట్టుపక్కల జనావాసాలు ఉండాలి, ఆ చుట్టుపక్కల బ్రతికే వాతావరణం ఉండాలా, అక్కడ బ్రతకగలం అన్నటువంటి ధైర్యాన్ని ఇచ్చే ఆర్థిక పరిస్థితులు ఉండాలా, పర్యావరణం బాగుండాలి, ఆహారం బాగుండాలి, అన్ని వస్తువులు అందుబాటులో ఉండాలి. అన్నీ అందుబాటులో ఉన్న అసలు ఎందుకు అక్కడికి రావాలి అన్నటువంటి ఒక కన్విన్సింగ్ స్టేట్మెంట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడో ఒక మారుమూల పల్లె ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తిని హైదరాబాద్ రమ్మనమంటే హైదరాబాద్ వస్తే నీకు 25,000 జీతం ఇస్తాను, మీ ఊళ్ళో నువ్వు 5,000 సంపాదిస్తున్నావు అంటే హ్యాపీ వస్తాడు. అదే విజయవాడలో 20,000 సంపాదించేటటువంటి అబ్బాయిని తీసుకొచ్చి హైదరాబాద్లో 20,000 డబ్బులు ఇస్తాను రమ్మనమంటే వెళ్ళడు. ఇది సహజ సిద్ధ పరిణామం. బట్ చైనా ఒక నగరాలను ముందు సృష్టించేస్తే జనం అదే పల్లెల నుంచి అక్కడికి వచ్చేస్తారులేని కొన్ని నగరాలను సృష్టించుకుంది. అవి కాస్త డెత్ సిటీస్గా మారిపోయినాయి. ఎక్కేవాళ్ళు లేడు, దిగేవాళ్ళు లేడు, వచ్చేవాళ్ళు లేడు, పోయేది లేదు, వ్యాపారాలు లేదు. దాంతో మహా ఆకాశ హార్మ్యాలు కట్టిన ఆ నగరాలు చివరికి నిశ్శబ్ద సాగరాలుగా మిగిలిపోతున్నటువంటి పరిస్థితి. అది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు సరికొత్త కాన్సెప్ట్, కొన్ని రైల్వే స్టేషన్స్ మూసేస్తున్నారు. ప్రయాణికులు లేకపోవడం వలన రైల్వే స్టేషన్లు మూసేసేటువంటి పరిస్థితి. బీజింగ్లో సైతం ప్యాసింజర్ల ఫ్లో బాగా తగ్గింది అన్నటువంటి విషయం బాగా హైలైట్ అవుతోంది. క్రమంగా వృద్ధుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో వాళ్ళేమో పనిచేసే ఓపిక లేదు, యువతరానికి ఉద్యోగోపాధి అవకాశాలు లేవు, కాబట్టి వాళ్ళు తిరగడానికి చేతిలో డబ్బులు లేవు. ఈ సంక్షోభం చైనాని చుట్టుముడుతున్నటువంటి పరిస్థితి. దీనికి పరిష్కారం ఏంటో వాళ్ళకే అర్థం కావట్లేదు.